ఓకే. ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి ఇన్వెస్టర్లు బాగా నమ్మకం కలిగే పరిస్థితిలో ఇప్పుడు ఎస్ఐపి ఉందనుకోవచ్చంటారా ఇన్వెస్టర్లకి? ఎస్ఐపి అనేది ఎవర్ గ్రీన్ అండి. అంటే మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకున్నా కానీ ఎస్ఐపి అనేది ఒక కామన్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అనేది మనం అనుకోవచ్చు. సో ఈవెన్ మీరు గోల్డ్ కొనాలనుకున్నా, సిల్వర్ కొనాలనుకున్నా, లేదంటే ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నా, ఆ, మనం మన ఓన్ రీసెర్చ్ చేసుకుని చేయాలి అంటే అది చాలా టఫ్ ఉంటుంది. కాబట్టి ఎస్ఐపి మోడ్లో మనం మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మేబీ ఒక మంత్ హై ఉండొచ్చు, ఆ స్టాక్స్ కానీ లేదంటే గోల్డ్ సిల్వర్ ప్రైస్ కానీ ఒక మంత్ హై ఉండొచ్చు, ఒక మంత్ లో ఉండొచ్చు. సో మనం యావరేజ్గా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక యావరేజ్ ప్రైస్ అనేది దొరుకుతుంది. సో ఈ స్టాక్స్ ఇవన్నీ ఎన్ఏవి అంతా కూడా యావరేజ్గా ఉంటుంది కాబట్టి మనకి వెల్త్ క్రియేషన్ ఎస్ఐపి మూలంగా అవడానికి స్కోప్ ఉంది. సో ఎస్ఐపి ఇన్వెస్టర్లు అయితే కనుక అసలు మార్కెట్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ నేషనల్గా జరిగే వాటి గురించైనా, ఇంటర్నేషనల్గా జరిగే వాటి గురించైనా అసలు బ్లైండ్గా మీరు వదిలేయచ్చు, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తుంటే. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే కనుక లైక్ 1 ఇయర్, 2 ఇయర్స్కి అసలు ఎస్ఐపిలోకి వెళ్ళకపోవడమే బెటరు. యూజువల్గా మీరు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ రికరింగ్ డిపాజిట్, లేదంటే లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి, లేదంటే డెప్ట్ ఫండ్స్ ఉంటాయి, అలాంటి ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీ మనీ అనేది ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఈక్విటీలో ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్కి మాత్రమే వెల్త్ క్రియేషన్ అనేది మనం చూస్తాము. షార్ట్ టర్మ్కి అది క్రియేట్ చేసింది వెల్త్ అంటే అది జస్ట్ బై లక్ అని అనుకోవచ్చు, అంటే less than 5 years. సో more than 5 years అయితేనే మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే.